వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో గ్రూప్ 2 గ్రూప్ 3 పరీక్షలు రాసే వారికి ఉపయోగపడే విధంగా ప్రాక్టీస్ టెస్ట్ లో భాగంగా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర ఎగుమతుల్లో వివిధ వస్తువుల వాటా ప్రకారం కింది వస్తువులను అవరోహణ క్రమంలో అమర్చండి. ఆప్షన్ ఏ ఫార్మాస్యూటికల్స్, ఆప్షన్ బి సేంద్రియ రసాయనాలు, ఆప్షన్ సి ఎలక్ట్రానిక్ యంత్రాలు, ఆప్షన్ డి పత్తి, ఆప్షన్ ఈ అణు యంత్రాలు. క్రింది వాటిలో సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ 3 ABCED. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం ఇటీవల 2023-24 బడ్జెట్లో మిస్తీ పథకాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన పథకం కింది వాటిలో దేనితో అనుబంధించబడింది? ఆన్సర్ ఆప్షన్ 2 మడ అడవుల పెంపకం. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పావలా వడ్డీ పథకం కింది వాటిలో ఏ రంగానికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ 1 వస్త్ర రంగం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో మొదటిసారిగా సుస్థిర అభివృద్ధి అను పదాన్ని ఎవరు స్పష్టంగా నిర్వచించారు? ఆన్సర్ ఆప్షన్ 1 బ్రూడ్ల్యాండ్ నివేదిక. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని భూ సంస్కరణలో భాగంగా కింది వాటిలో ఏవి ఉన్నాయి? ఆప్షన్ ఏ స్వామిత్వ, ఆప్షన్ బి ధరణి, ఆప్షన్ సి NRLM, ఆప్షన్ డి AIM. దిగువ ఇచ్చిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ 1 A మరియు B. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలోని ఆదిబట్ల మరియు నాదర్గుల్ కింది ఏ రంగాలకు అంకితం చేయబడ్డారు? ఆన్సర్ ఆప్షన్ 2 అంతరిక్షం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ గొడుగు జాతి పరిరక్షణకు సంబరాలు చేసుకోవడానికి మరియు అవగాహన కల్పించడానికి భారత ప్రభుత్వం దేనిని సహజ వారసత్వ జంతువుగా ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ 1 ఏనుగు. నెక్స్ట్ క్వశ్చన్, 11వ పంచవర్ష ప్రణాళిక వరకు భారతదేశంలో ఎన్ని పంచవర్ష ప్రణాళికలు తమ లక్షిత వృద్ధి రేటును సాధించాయి? ఆన్సర్ ఆప్షన్ 2 5. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ అనేది ద్రవ్యోల్బణం లేదా ఆదాయ వృద్ధి పన్ను చెల్లింపుదారులను అధిక పన్ను బ్రాకెట్లలోకి తరలించే ఆర్థిక పదం కాబట్టి దీనిని ఆర్థిక వ్యవస్థలో స్వయంచాలక స్థిరత్వం అని పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 1 ఫిస్కల్ డ్రాగ్. చిన్న రిక్వెస్ట్, వీడియోను లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినా లేదా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ముందుగా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో వ్యవసాయ రుణమాఫీ యొక్క ప్రతికూల ప్రభావాలు ఏవి? ఆప్షన్ ఏ క్రెడిట్ క్రమశిక్షణకు విఘాతం, ఆప్షన్ బి ద్రవ్యలోటు పెరుగుదల, ఆప్షన్ సి NPAల పెరుగుదల, ఆప్షన్ డి వ్యవసాయ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. దిగువ ఇచ్చిన కోడ్ను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ 4 AB మరియు C మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అంచనా వేయబడిన తెలంగాణ బాకీలు GSDPలో సుమారుగా ఎంత శాతం? ఆన్సర్ ఆప్షన్ 2 24%. నెక్స్ట్ క్వశ్చన్, GDP డిఫ్లేటర్ కింది వాటిలో దేనికి ఎక్కువగా ఉపయోగించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2 ద్రవ్యోల్బణాన్ని కొలవడం.
నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర అటవీ సంపదను పరిరక్షించి విస్తరించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిబంధనకు కొనసాగింపుగా యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త నిర్వహణ సాధనాన్ని ప్రారంభించింది. ఫారెస్ట్ ప్లస్ 2.0 నీరు మరియు సమృద్ధి కోసం అడవి జిల్లా. ఆన్సర్ ఆప్షన్ 1 మెదక్. నెక్స్ట్ క్వశ్చన్, జార్ఖండ్ ప్రభుత్వంచే ముఖ్యమంత్రి కృషి ఆశీర్వాద్ యోజన తెలంగాణ యొక్క కింది పథకాలలో దేని నుండి ప్రేరణ పొందింది? ఆన్సర్ ఆప్షన్ 2 రైతు బంధు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో క్లోర్డెన్, డిల్ట్రిన్, టోక్సాఫిన్ తో సంబంధం కలిగి ఉన్నది? ఆన్సర్ ఆప్షన్ 3 నిరంతర సేంద్రియ కాలుష్య కారకాలు. ఈ ప్రశ్నల మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత వీడియోలో మరిన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. జై హింద్, జై నిరుద్యోగి.